నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను వివాత్సల్య. వాహనాలు, బ్యాటరీతో నడిచే చక్రాల కుర్చీలు, విద్యార్థులకు టాకింగ్ ల్యాప్టాప్లు వంటివి ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. గత ఏడాది వీటి కోసం ప్రభుత్వం 53 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ ఏడాది మాత్రం ఈ పథకాలకు కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం కర్ణాటకలో 13.24 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. దీంతో ప్రభుత్వం అందించే పరికరాల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. కేవలం వినికిడి పరికరాల కోసం 5,173 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే కేటాయించిన నిధులతో వీరిలో 10వ వంతు మందికి కూడా పరికరాలు లభించవని దివ్యాంగుల సంఘాలు వాపోతున్నాయి. 553 మంది దివ్యాంగ విద్యార్థులు టాకింగ్ ల్యాప్టాప్ కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం 35 మందికి మించి ఇవ్వలేదని చెప్తున్నారు. దివ్యాంగుల నిధులకు కోత పెట్టడం అన్యాయమని, అసాధారణమని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ సంస్థ ఆరోపించింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తున్నాయి. వీటికి నిధులు సరిపోక పెట్రోల్, పాలు, మద్యం ఇలా అన్నిటి ధరలను ప్రభుత్వం పెంచుతుంది. దీనికి తోడు గ్యారంటీలకు నిధులు సమీకరించేందుకు వివిధ వర్గాల సంక్షేమం కోసం వినియోగించాల్సిన ఆయా కార్పొరేషన్ల నిధులను కూడా మళ్లిస్తుంది. దివ్యాంగుల సంక్షేమానికి సైతం నిధులు తగ్గించడానికి కారణం ఇదేననే విమర్శలు వస్తున్నాయి. కాగా 14,730 కోట్ల రూపాయల ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను గ్యారంటీలకు మళ్లించడంపై జాతీయ ఎస్సీ కమిషన్ సైతం ప్రభుత్వానికి ఇటీవల నోటీసులు జారీ చేసింది. మరోవైపు గ్యారంటీల వల్ల అభివృద్ధి పనులకు నిధులు ఉండటం లేదని, వాటిని ఆపేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మోర్ వీడియోస్ కోసం ఆర్వాయిస్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా మీరు అందించే ప్రతి రూపాయి కూడా ఈ ఛానల్ని ఇంకొంత ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంకా ఆర్థికంగా సెటిల్మెంట్ లేని ఛానల్ కాబట్టి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలానే సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు చేయూతనందించిన వాళ్ళు అవుతారు. చేస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.